కార్తీక పురాణము 18వ అధ్యాయం. కర్మఫలం. ఓ మునిచేంద్ర, మీ దర్శనం వలన ధన్యుణ్ణయ్యాను. నా సందేహ నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వలన నేను మీకు శిష్యుడనయ్యాను. నాకు సర్వము మీరే. ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. లేకపోయినట్లయితే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడిని. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా గణించి కర్మ ఫలితాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుడిని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మ ఫలాన్ని వివరించసాగాడు. నాయనా, నీవడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయం. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తన్ను తాను మర్చిపోయి ఇంద్రియాసతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే కానీ ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా సత్కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. దాని వలన జ్ఞానం సిద్ధిస్తుంది. అజ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. స్నానాది సర్వకర్మలు నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధినొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ యోనుగు మింగిన వెలుగుపండు వంటిదవుతుంది. కాబట్టి స్నానం తప్పకుండా చేయాలి. ప్రాతస్నానం శ్రేష్టమని వేదహితమును అయి ఉంది. దీనిని ఆచరించు సామర్థ్యం లేనివారు అధమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడును, మకర రాశిలో సూర్యుడు ఉండే మాఘమాసంలోను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను, ఈ 3 నెలలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోనూ, గ్రహణ దినాలలోనూ, మిగిలిన పుణ్యదినాలలోనూ వేరు కాలాలలో చేసిన కర్మపుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాల్లో ప్రాతకాలమందే స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయడం చాలా అవసరం. స్నానం చేయకపోవడం వలన కర్మ భ్రష్టత్వం పట్టి రౌరవ నరకం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యప్రదాలే. దీనితో సమానమైన మాసం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, మహాత్మా, తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాదులను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు. అంగీరసుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. నాయనా, ఆషాఢ శుద్ధ దశమి నాడు జనార్దనుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో క్షీర సముద్రాన్ని శయనిస్తున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. కాబట్టి ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్యమనబడే 4 నెలలను విష్ణువుకు నిద్రాసుఖాన్నిస్తాయి. కాబట్టి ఆ 4 నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణంగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెప్తాను, శ్రద్ధగా విను. ఒకానొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదులు వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. సింహాసీనుడైన ఉన్న హరికి పాదాభివందనం చేశారు. విష్ణు భగవానుడు మందహాసంతో ఏమీ తెలియని వానిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు. అప్పుడు నారదుల వారు, భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూచాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాలను మర్చిపోయారు. వారికి మోక్షం ఎలా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకం వచ్చారు. 1000 కొలది ఋషులు ఉండే తావున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు. మరికొందరు అతనిని చూచి నవ్వారు. కొందరు నమస్కారం కూడా చేయలేదు. కొందరు చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూచిన విష్ణు భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూప దర్శనం ధరించి ఋషి మండలానికి వచ్చాడు. జ్ఞానసిద్ధులు మొదలైన ఋషులందరూ శిష్యమిత్ర పుత్ర కళాద్రులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణు దర్శనం వలన సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలకు మొక్కారు. అనేక విధాలా స్తుతించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 18వ అధ్యాయం సంపూర్ణం.